ప్రైజులాడందరికీ ఫిబ్రవరి నెల 17వ తేదీ అలసిన వారిని ఊరడించి మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిండారుగా సమృద్ధిగా దీవించునుగాక. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. శిష్యులు యెరూషలేములో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభువు ఆ దినము సాయంకాలముననే 5వసారి వారికి ప్రత్యక్షమయ్యను. వారు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభువు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచెను. ఆయన మొదటి మాటలు ఏమనగా, మీకు సమాధానము కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం 21వ వచనములలో కూడా ఆయన ఈ మాటలు చెప్పెను గనుక మన సమాధానమును కాపాడుకొనుట ద్వారానే ఆయన పునరుత్థాన శక్తిని ఎడతెగక అనుభవించగలమని ఇది మనకు చూపుచున్నది. శత్రువు మన చెంతకు వచ్చి మన సమాధానమును కలతపరచును. దీనిని బట్టి అంతమున వాడు మన హృదయములోనికి అన్ని విధములైన భయములు, సందేహములు, మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధనలను తీసుకొని వచ్చును. అయితే మనలను మనము తగ్గించుకొని ఆయన ప్రశస్త రక్తము యొక్క శుద్ధీకరణ శక్తిని మనము ఎడతెగక కోరుకొను కొలది సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలము. దేవుని వాక్యము ఈలాగున చెప్పుచున్నది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. మరియు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మనము ఎంతగా సమాధానమును కలిగి ఉందుమో అంతగా శత్రువు యొక్క ప్రతి విధమైన దాడి పై విజయమును పొందగలము. అయితే శత్రువు మన సమాధానమును మన నుండి అపహరించుటకు మనము అనుమతించక ఈ సమాధానమును మన హృదయములలో ఏలనిచ్చి నదివలె ప్రవహించుటకు మన విశ్వాసమును అత్యంత బలముగా అభ్యాసము చేసుకొనవలెను. అట్టి పరిస్థితిలో మనము ఆయన కృప ద్వారా దీనత్వముతో దేనినైనను దేవునితోనూ మనుషులతోనూ వెంటనే సరిచేసి కొనగలము. వృద్ధి చెందుచున్న అధిక మగుచున్న అంతరంగ ఈ ఆత్మీయ సమాధానము ద్వారా ఆయన చిత్తమును గురించిన నిశ్చయితను కలిగి ఉండగలము. మనము ఈ అంతరంగ సమాధానమును కలిగి ఉన్నప్పుడే ఆయన మనలను ఎక్కడికి పంపినను వెళ్ళుటకు ఇష్టపడదుము. మరియు ఆయన మహిమార్థము ఏ ప్రశ్న వేయకుండా ఆయన కోరినదంతయు ఇచ్చుటకు సిద్ధముగా ఉండెదము. ఆయన శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. మనము ఆయనకు లోబడు కొలది ఆయన ఆజ్ఞలను మనము సంతోషముగా నెరవేర్చుటకు ఆయన తాజాగా పరిశుద్ధాత్మతో మనలను అభిషేకించును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.